శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా గురువు గారు శ్రీనివాసులు స్వామి ఆశీస్సులు నా మీద ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు కర్మ ఫలమును గురించి, కర్మలో కూడా మంచి కర్మ అనేది ఎట్లుంటుందో మీకు ఒక కథ రూపంలో చెప్పదలుచుకున్నాను. ఒకానొక రోజు ఒక ఊర్లో ఒక భార్యాభర్త డాక్టర్లుగా నివసిస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల క్రితం వాళ్ళు ఆ ఊరు నుంచి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళవలసిన దారి అడవి దాటుకొని ఆ పక్క పోవాల. ఫంక్షన్ చూసుకొని రాత్రి 8 గంటల టైంలో బయలుదేరి వస్తూ ఉండేటప్పుడు నడి అడవిలోకి వచ్చేళ్ళకే కారు రిపేర్ అయిపోతుంది. రిపేర్ అయినప్పుడు ఎంతోమంది కారులో లిఫ్ట్ అడుగుతాడు. ఒక్కరు కూడా నిలిపిన పాపాన పోలేదు. టైం 11 అయిపోతుంది. అయ్యో ఏమి ఈరోజు మా రాత, ఏ జంతువు వచ్చి ఏం చేస్తుందో తెలియదే, మాకు ఎవరు దిక్కు తండ్రి అని మనసులో అనుకుంటూ ఉంటే ఆ వాకన ఒక స్కూటర్లో పోయే అతనే వచ్చి కారు కాడ నిలిపి, సార్ ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆ డాక్టర్ గారు, బాబు మా కారు రిపేర్ అయిపోయింది, మాకు దిక్కులు దోచలే స్థితిలో మేము ఇక్కడ ఉన్నామంటే, సార్ నేను కారు మెకానికల్ సార్, నేను కారు రిపేర్ చేయిస్తానని బండిలో నుంచి టూల్స్ బ్యాగ్ తీసుకొని ఆ సామాన్లతో కారుని ఒక అరగంట పోరాడి ఆ కారు రెడీ చేసి ఇచ్చాడు. రెడీ చేసి ఇచ్చినప్పుడు, బాబు నువ్వు ఎంత డబ్బు అడుగుతావు అడుగు, దాని మీద నేను ఒక 2 రెట్లు ఎక్కువ ఇస్తాను. మా ప్రాణాన్ని నువ్వు ఈరోజు కాపాడావయ్యా, మా పునర్జన్మ ఇచ్చినంత ఫలితమైంది ఈరోజు. లేదనుంటే ఈ రాత్రులలో ఏ క్రూర ముఖం వచ్చి మమ్మల్ని ఏదన్నా చేసి ఉంటే మాకు దిక్కేవారు ఇక్కడ అని అన్నప్పుడు, సార్ మా షాపు కాడికి వచ్చి చేసిన కార్లకు మాత్రమే నేను డబ్బు తీసుకుంటాను సార్. దారిలో ఎక్కడా గున్నా నేను పోతా ఉంటే సేవ చేస్తాను తప్ప డబ్బులు నాకు అవసరం లేదు సార్. నాకు భగవంతుడు ఇచ్చిన నా షాపుల కాడికి వచ్చిందే చాలు, నాకు డబ్బేం వద్దని అతను వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు వెళ్ళిపోయాడు. ఒక 2-3 సంవత్సరాలు జరిగినాక ఒకానొక రోజు ఆ స్కూటర్ మెకానిక్లు యాక్సిడెంట్ పాలయ్యాడు. యాక్సిడెంట్ పాలయ్యి హాస్పిటల్లో చేరాడు. వాళ్ళు ఏమన్నారంటే, తల సిద్ధమైపోయింది, బతికేది కష్టము, మీకేదన్నా ఆశ అనేది ఉంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తొడుక్కొని పోండి అని ఆ చిన్న హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళకి చెప్పారు. చెప్పినప్పుడు ఆ ఊర్లో పెద్ద హాస్పిటల్, పేరు పడిన హాస్పిటల్ పలాంది అని చెప్పితే ఆ హాస్పిటల్కి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు వచ్చి పేషెంట్ చూసి, అయ్యో పలాని రోజు 2-3 ఏళ్ల క్రితం మనకు కారు రిపేర్ చేసి పునర్జన్మ ఇచ్చినాడు, ఇతను ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చున్నాడు, కాబట్టి ఈరోజు మన డాక్టర్ వృత్తిలో మనం చేసిన సేవకి ఎంతైనా పోరాడి ఇతన్ని బతికించాలని భార్యాభర్తలు అనుకొని దాదాపు 4-5 ఆపరేషన్లో తిరిగి మళ్ళీ చేసి 3 నెలలు పట్టింది అతను కోలుకునేదానికి. కోలుకుంటానే స్పృహ వచ్చినాక వాళ్ళ బంధువులతో, డాక్టర్ గారు నేను చూడాలి, నేను మెకానికల్గా చేసి కాస్తో కోస్తో పెట్టున్నాను, కాబట్టి అతను వాళ్ళ డబ్బు ఎంతో వాళ్ళకు ఇచ్చేద్దాము అని డాక్టర్ గారిని పిలవమన్నాడు. డాక్టర్ గారు వచ్చాడు. వస్తానే, సార్ నమస్కారం మీకు సార్, నా ప్రాణాన్ని నిలబెట్టిన దేవుడు మీరు, కాబట్టి ఎంత ఫీజు అయిందో చెప్పండి సార్, నేను ఇంక కొద్దిగా ఎక్కువైనా ఇచ్చి నా రుణం చెల్లించుకుంటాను, నేను మెకానికల్గా కొద్దిగా కూడబెట్టుకున్నాను సార్, నా ప్రాణాన్ని నిలబెట్టారు మీరు అని మొగమాటం లేకుండా అతను చెప్పాడు. చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు ఏమన్నాడంటే, బాబు 2-3 ఏళ్ల క్రితం పలాని రోజు ఒక అడవిలో మా కారు రిపేర్ అయిపోతే నువ్వు కారు రిపేర్ చేసి ఆ రోజు మా ప్రాణాలు నిలబెట్టావయ్యా. ఈరోజు నిన్ను చూడంగానే మా శాయశక్తుల
మేము చదివిన చదువుకు న్యాయం చేస్తూ నువ్వు చేసిన సేవకి నిన్ను ఎట్లయినా బ్రతికించాలని మేము సంకల్పించి నీకు సేవ చేసావయ్యా. 1 రూపాయి కూడా మాకొద్దు. నువ్వు హ్యాపీగా ఆరోగ్యంగా ఇంటికాడికి పోతే అదే నాకు సగం ధైర్యము, మనోబలము. నువ్వు ఆ రోజు నా ప్రాణం నిలబెట్టిన దానికి, ఈ రోజు నీకు ఈ ప్రాణం నిలబెట్టిన దానికి భగవంతుడు ఇద్దరిని బాగా చూశాడని నేను అనుకుంటా ఉన్నాను అని డాక్టర్ గారు చెప్పాడు. అప్పుడు ఆ మెకానికులు కళ్ళల్లో నీళ్లు కమ్మినా మనం చేసిన సేవకు భగవంతుడు మనకెంత ఇది చేశాడు అని హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయి ఆ రోజు నుంచి ఎప్పుడు ఎక్కడ డబ్బు తీసుకోకుండా దారిలో ప్రజాసేవ చేస్తూ జీవించాడు.